హైదరాబాద్ లో అట్టహాసంగా హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. సుల్తాన్ బజార్, కాచిగూడ, వైఎంసీఏ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్ నగర్ నుంచి బాటా, బైబిల్ హౌస్, బాన్సిలాల్ పేట్, పారడైజ్, థర్డ్ బండ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగనుందని నిర్వాహకులు చెబుతున్నారు. శోభాయాత్ర జరిగే రూట్లో భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకల్ని నిలిపివేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలోని హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యల కింద ఇటు ఏదైతే పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే వీర హనుమాన్ విజయ యాత్ర పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నగర పోలీస్ కమిషనర్. అయితే ఇప్పటికే ఈ శోభాయాత్రకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విజయయాత్ర సుమారు 12.5 కిలోమీటర్ల మేర అయితే కొనసాగనుంది. ప్రధానంగా కర్మన్ ఘాట్ ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి గౌలీగూడ రామ్ మందిర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అయితే ఈ రెండు ఊరేగింపులు కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్దకు అయితే చేరుకుంది. అక్కడ నుంచి బేగం బజార్, సికింద్రాబాద్ మీదుగా ప్రసిద్ధిగా చెందిన థర్డ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు కూడా ఈ యాత్ర అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రధాన యాత్రలో ముఖ్యంగా పెద్దవి చిన్నవి కలిపి సుమారు 168 శోభయాత్రలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా నగర వ్యాప్తంగా కూడా భద్రత కోసం హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సుమారు 300 మంది పోలీసులు పైగా సిబ్బంది దీంట్లో పాల్గొన్నారు. అయితే యాత్ర పొడవునా పర్యవేక్షించడానికి 3 ప్రత్యేక డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఊరేగింపు సాగే మార్గం అంతా కూడా పూర్తిగా సీసీటీవీ కెమెరాలతో కూడా పూర్తిగా నిఘా అయితే పెడుతున్నారు. అయితే వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా స్వయంగా కమిషనర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ముఖ్యంగా భక్తులు ఇబ్బంది కలగకుండా జిహెచ్ఎంసీ, అలాగే విద్యుత్ శాఖ, ఆర్టీసీ, అలాగే జలమండలి అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించి యాత్ర ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొనసాగే విధంగా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఉత్సవాల పేరుతో ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కూడా హెచ్చరిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఈ యాత్రని విజయవంతం చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యాత్రకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా 11:30 గంటలకు ఈ యాత్ర అయితే ప్రారంభమైంది. అయితే ముఖ్యంగా సుల్తాన్ బజార్, కాచిగూడ, వైఎంసీఏ చౌరస్తా, అలాగే నారాయణగూడ, చిక్కడపల్లి, అలాగే అశోక్ నగర్, బాటా, బైబిల్ హౌస్, బన్సిలాల్ పేట, అలాగే పారడైజ్, థర్డ్ బండ్ అయితే చేరుకుంటుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి హైదరాబాద్ కమిషనర్ పేట పరిధిలో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి అయితే ఉన్నాయి. 12 కిలోమీటర్ల మేర జరగనున్న ఈ హనుమాన్ శోభాయాత్ర 2 కిలోమీటర్ల మేర మల్కాజ్గిరి పరిధిలోనే, అలాగే 10 కిలోమీటర్ల మేర హైదరాబాద్ కమిషనరేట్లో అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా శోభయాత్ర జరిగే రూట్ లో భారీ వాహనాలు, అలాగే ఆర్టీసీ బస్సులకు రాకపోకలు నిలిపివేశారు. అయితే ప్రధానంగా కర్మన్ ఘాట్, అలాగే గౌలీగూడ ఆలయాల నుండి ఈ యాత్ర ప్రారంభమైంది కాబట్టి ప్రధాన శోభాయాత్ర రూట్ లో 3000 మంది పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లోని టికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడవునా కూడా ప్రత్యేక సీసీ కెమెరాలు ప్రస్తుతం ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. అయితే ప్రధాన శోభయాత్రలోని 168 శోభయాత్రలు అయితే కలవనుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఏదైతే ఈ శోభాయాత్ర థర్డ్ బండ్కి అయితే చేరుకుంటుంది. అప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే శోభాయాత్ర ఆంధ్ర బ్యాంక్ వరకు చేరుకుంది, ఇక్కడ నుంచి నేరుగా మిగతా రూట్లో అయితే వెళ్తుంది. ప్రతి రూట్ లో కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు చర్యల కింద ప్రతి చోట కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రూట్లు మొత్తం కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి వాహనదారులు కూడా ప్రత్యేక రూట్లు చూసుకున్నట్టు చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7:30-8 గంటలకు థర్డ్ బండ్ వరకు అయితే ఈ యాత్ర అయితే కొనసాగనుందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ శ్రీకాంత్, కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.